హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాపకైతే 10 months పడి 15 days అవుతుంది. సో 10 months వ్యాక్సిన్ కోసం అని కాల్ చేసిన తర్వాత మేమైతే మా పాపను రెడీ తీసుకొని అయితే వెళ్ళామని చూసినాం. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మా పాప చాలా కూల్గా మంచిగా ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. అక్కడికి వెళ్ళినాక 2 minutesకి అయితే ఇంకా ఆశా వర్కర్ వాళ్ళు అయితే నోట్లో వేసే డ్రాప్స్ ఉంటాయి కదా, అవైతే 2 వేయాలంట. ఫస్ట్ ఒకటి వేసిరు, 2 drops వేసిన తర్వాత దానికి 2 minutes గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకోటి వేసిరు. ఆ గ్యాప్లో మరి అయితే ఏం వేస్తున్నారు వీళ్ళందరూ, ఎవరు ఎక్కడికి తీసుకొచ్చినాము అన్న కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకా మళ్ళీ 2 minutes కంప్లీట్ అయిన తర్వాత ఇంకో డ్రాప్స్ అయితే వేసిరు. అది 5 ml అయితే ఉంటుంది. అది వేస్తే అసలు తను టేస్ట్ లేనట్టుంది. తను అస్సలు ఇంట్రెస్ట్ పెట్టలేదు తాగడానికి. ఇంకా అటు ఇటు అని తన చెంపల్ని ఇట్లా అలా అని చెప్పేసి అయితే ఇంకా అది 5 drops అయితే వేసేసారు. అవి వేసినాక ఒక 30 secondsకి అట్లా ఆగిన తర్వాత ఇంకా మేడం అయితే ఇంజెక్షన్ రెడీ చేసుకుంటున్నారు. మా పాపకి ఇంజెక్షన్ రైట్ సైడ్ ఫస్ట్ వేస్తారు. అంటే ఇంకా వేసినప్పుడు కూర్చున్నప్పుడు అయితే ఏడవలేదు, తీసేటప్పుడు చాలా ఏడ్చింది. ఇంకా ఎంతలా అంటే అయితే ఇంకా నేను పట్టుకుంటే నాకు ఆగలేదు, అంతలా ఏడ్చేసింది. ఇంకా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి కూడా ఇంకోటి వేసారు, అప్పుడు కూడా చాలా ఏడ్చింది. మొత్తము 10 months వేసే ఇంజెక్షన్స్ అయితే 4 అంట. 2 రైట్ హ్యాండ్కి 2 వేసి లెఫ్ట్ హ్యాండ్కి లెగ్కి అయితే వేసారు. మా పాపకి 3వ ఇంజెక్షన్ వేయంగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యాక్సిన్స్ అయితే వేపించారు పిల్లలకి. బట్ అవి ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల ఇమ్యూనిటీ పవర్ కోసము అని, విటమిన్స్ వాటి వల్ల అన్నీ ఉంటాయి కదా వాళ్ళు వేసే వ్యాక్సిన్లో. కొంచెం ఇంట్రెస్ట్ చూపించి అయితే వేయించాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అవి చాలా ఇంపార్టెంట్. పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. వ్యాక్సిన్ వేసి కంప్లీట్ అయిపోయింది. 4 వేసేసారు. 4 వేసిన తర్వాత సిరప్ అయితే ఇచ్చారు. మేము ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది చూసుకొని అయితే తీసుకొచ్చినాం. ఫీవర్ వచ్చినా రాకున్నా అయితే 5 ml వేయమన్నారు. నెక్స్ట్ ఇంజెక్షన్ వేసిన దగ్గరనైతే ఐస్ పెట్టి లేదా వేడి వాటర్తో అయితే కాపినట్టు, అంటే ఐస్ అంటే వాళ్ళకి ఇంజెక్షన్ వేసిన ప్లేస్లో గడ్డ కాదని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ చేసిన పని నేనైతే అదే, ఐస్ క్యూబ్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిన. అచ్చిడితోనే ఒక కర్చీప్లో వేసి ఆ చల్లదనం మొత్తం ఇంజెక్షన్ వేసిన ప్లేస్ వేస్తే వాళ్ళకి ఇంజెక్షన్ వేసిన ప్లేస్లో గడ్డ అనేది అయితే కట్టది, ఫీవర్ కూడా రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.